పువ్వులు చెరువుల్లో వేయడంలో ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది. బతుకమ్మలో పేర్చే ప్రతి పువ్వు ఆయుర్వేదంలో ఔషధ విలువలు కలిగినదే. పువ్వులు నీటిలో చేరి కాలుష్యాన్ని నివారిస్తాయని శాస్త్రాల్లో చెప్పారు. బతుకమ్మని విడవకుండా కూడా ఒక పద్ధతి ఉంటుంది. మోకాళ్ళ వరకు నీళ్ళల్లో దిగాక నీటి మీద బతుకమ్మ పళ్ళెం ఉంచి ఇంకా కొంచెం దూరం నడిచి తేలుతున్న బతుకమ్మని ఉంచి ఆ పళ్ళాన్ని మెల్లగా కిందికి ఒత్తి పైకి తీస్తారు. నీళ్లపై తేలుతున్న బతుకమ్మని అలలతో ముందుకు నెట్టి వెనక్కి తిరిగి వస్తూ పళ్ళెల్లో కొన్ని నీళ్లు తెచ్చి అందరి మీద చల్లుతారు. నీళ్లు చల్లాక తెచ్చుకున్న ప్రసాదం ఒకరికొకరు పంచుకుంటూ ఇచ్చుకుంటి వాయనం పుచ్చుకుంటి వాయనం అనుకుంటూ అందరూ ఒకచోట కూర్చుని ప్రసాదం తీసుకుంటారు. ఇది పల్లెపడుచుల పండగ బతుకమ్మ వేడుక. అనాదిగా వస్తున్న సంస్కృతి సంప్రదాయాల వెనుక దాగి ఉన్న విజ్ఞాన విషయాలు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయని, అంటువ్యాధులు ప్రబలకుండా ఉంచుతాయని, ఈ ఆయుర్వేద సూత్రాలు కాపాడతాయని కూడా విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. మన వేదాలన్నీ కూడా ఇవే చెప్తున్నాయి. భారతీయ సంప్రదాయంలో ఇలాంటి పండగలు ఎన్నెన్నో ఉన్నాయి.